చీదీనమ్మ ఇంత వరస్ట్ గా ఉంటుంది అనుకుని అసలు నేను ట్రైన్ ఎక్కేవాడినే కాదు. హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మ్యాటర్ ఏంటంటే ఈ రోజు మన కాలేజీలో పని అయిపోయింది కాబట్టి నేనైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నా. ఇంకా ట్రైన్ కు టైం అవుతుంది అనేసి నేనైతే ఆ బ్రోన్ అయితే హెల్ప్ అడిగా. సో ఆ బ్రో అయితే నన్ను డ్రాప్ చేసేసాడు. ఇంకా నేను దిగేసి అలా రైల్వే స్టేషన్ జస్ట్ అలా ఎంటర్ అయినా లేదు, మన ట్రైన్ వచ్చేసింది చూడండి మీరే. ఇంకా ట్రైన్ వచ్చిందని ఆనందపడే లోపు ఈ జనాన్ని చూస్తే మాత్రం నాకైతే అలా వణుకుతున్నాయి మామ. అదే మామ కాళ్ళు. నా ఎక్స్పీరియన్స్ ని బట్టి చెప్తున్నా మామ, ట్రైన్ కి అయితే ఖచ్చితంగా స్లీపర్ బుక్ చేసుకున్నాను. మన మిస్టేక్ ఉంది కాబట్టి ఇంకా తప్పదు. ఇంకా ఎలాగోలా నేను చిన్నగా అడ్జస్ట్ అయిన అయితే తిరుపతిలో దిగేశాను. ఒకసారి నా ఫేస్ చూడండి, ఫస్ట్ ట్రైన్ ఎక్కినప్పుడు ఎలా ఉన్నది, ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి మీరు చూడండి మామ, రివెంజ్ చేసుకోండి. నాకైతే స్నానం చేసి వచ్చినట్టుంది ఇప్పుడైతే. ఇప్పుడు ఇంకా అక్కడ నుంచి నేను ఇంకో ప్లేస్ కి వెళ్ళాలి కాబట్టి స్లీపర్ అయితే బుక్ చేసుకున్నా. ఇంకా ఆకలి అవుతుంటే నేనైతే నెక్స్ట్ స్టేషన్ కి అయితే ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నా జొమాటోలో నుంచి. పర్లేదు, టేస్ట్ అయితే బాగానే ఉంది, కానీ క్వాంటిటీ తక్కువ ఇచ్చాడు మామ. నాకైతే అది సరిపోలేదు నిజంగా చెప్తున్నా. పీసులు కూడా ఇచ్చేసాడు, బాగానే ఉంది. ఇంకా అలా తినేసి మళ్ళీ నా దగ్గర అయితే పనస పనులు అయితే ఉన్నాయి, అవి తినేసాను అనమాట. ఇంకా నేను కూడా మూవీ చూడక చాలా డేస్ అయింది అనేసి నేనైతే డౌన్లోడ్ చేసుకుని అదే పని ట్రైన్ లో చూస్తూ వచ్చేసాను. అదేందో మామ, స్లీపర్ ఉన్నప్పుడు మాత్రం నిద్ర రాదు, కానీ స్లీపర్ లేనప్పుడు అయితే నిద్ర బోన్ వస్తుంది మామ. నాకే అలా అనిపిస్తుందా, మరి మీకు కూడా అలా అనిపిస్తుందా? కామెంట్ చేసుకుని వెళ్ళిపోండి మామ. ఇంకా ఇంతలోనే మనం దిగాల్సిన ప్లేస్ కూడా వచ్చేసింది. అలా దిగేసి అలా ట్రైన్ వెళ్ళిందో లేదో ఒక్కసారిగా ఇన్ని వచ్చేసినాయి మా కోతులు. నాకేం అర్థం కాలే, ఎన్ని కోతులు నా ట్రైన్ లోనే వచ్చినాయి లేకపోతే దేంతో వచ్చినాయని. ఇంకా అలా కొంచెం హెడ్ఏక్ గా ఉంటే నేను బయటకి అయితే వెళ్ళి కాఫీ అయితే తాగేసాను. ఇలా కాఫీ తాగానో లేదో ఇంతలోనే ప్రైవేట్ బస్ అయితే వచ్చేసింది. ఇంకా గవర్నమెంట్ బస్ కి ప్రైవేట్ బస్ కి జస్ట్ 10 రూపీస్ డిఫరెన్స్ అన్నమాట. ఇంకా ఈ బస్సులో కాసేపు అయితే పడుకున్నా అనమాట. అలా లేచి చూసేసరికి అసలు ఎర్లీ మార్నింగ్ నిజంగా వెదర్ చాలా బాగుంది మామ. నిజంగా అసలు చూడండి మీరు ఒక్కసారిగా. ఎంతైనా కానీ విలేజ్ కి అండ్ టౌన్ కి చాలా డిఫరెన్స్ మామ నిజంగా. మామ ఫైనల్ అయితే ఇంటికి కూడా వచ్చేసాను. కానీ ఒకటే మామ, ఈ బస్ జర్నీ అంటే నాకు అస్సలు నచ్చదు. ఎందుకంటే ఈ తలనొప్పి నాకైతే అసలు ఎట్లనో ఉంది నిజంగా చెప్పాలంటే. అదే నేను ఫస్ట్ దానికి మన ట్రైన్కే ప్రిఫర్ చేస్తా, సెకండ్ ఏమైనా బస్ అంతే. మా మీ అందరికి ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకుని ఫాలో చేసుకుని వెళ్ళిపోండి. ఓకే మరి, బాయ్ బాయ్.